క్రైస్తవ దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. తన సన్నిధిలో ఆసక్తితో సమకూడి ఉన్న మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనము పౌలు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. మనము కొలసీ పత్రికను ముగించుకొని తెస్సలోనిక పత్రిక మనం వచ్చాము. మరి తెస్సలోనిక పత్రిక గురించి మనం ఆలోచన చేస్తే పౌలు ఇది ఎక్కడి నుండి రాశాడంటే, మనము ప్రతి పత్రికకు గురించి తెలుసుకోవాలంటే మన అపోస్తుల కార్యం గురించి వెళ్ళాల్సిందే. మనం అపోస్తుల కార్యాన్ని అంతకుముందు ధ్యానం చేసుకొని ఉన్నాం. ఈ అపోస్తుల కార్యంలో పౌలు తన మిషనరీ యాత్రను కొనసాగించినప్పుడు అంత్యోదయ నుండి ప్రారంభించిన తన మిషనరీ యాత్ర, ఆయన రెండవ మిషనరీ ప్రయాణంలో తను ఆసియా వైపు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు గలతీ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పరిచయం చేశారో అవన్నీ దర్శించి మరి ఆసియాలో పరిచయం చేయాలని వెళ్తున్నప్పుడు, దక్షిణ వైపుగా వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని అటువైపు వెళ్ళనీయలేదు. సరే, మనము చూస్తే అందులో ఒక ప్రాంతంలో మనం చూస్తాం, ట్రోయా అనే ప్రాంతంకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మరి దేవుడు మాసిదోనియా నుండి ఒక వ్యక్తిని పంపించి తను వచ్చి మా ప్రాంతానికి రావాలని తెలిసినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ మనం ధ్యానం చేస్తాం. అంటే మాసిదోనియా ప్రాంతంలో పరిచర్య చేయాలి అని దేవుడు ఉద్దేశించి పౌలును ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. మరి మన 16 అధ్యాయం నుండి చూసినప్పుడు ఆ మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఫిలిప్పీ పట్టణంలో అక్కడ లూదియా సమాజం నదీ తీరంలో కూర్చొని దేవుడి వారిని చెప్తున్నప్పుడు విని రక్షించబడి ఇంటికి ఆహ్వానించింది. ఆ తర్వాత పుతోను దేనిపడిన వ్యక్తిని విడుదల చేసినప్పుడు వాళ్ళు తిరగబడి చేసినప్పుడు పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు. ఎక్కడ? ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నప్పుడు వారు పౌలు శీలలు చెరసాలలో బంధింపబడ్డారు. ఆ తర్వాత విడుదల పొందిన తర్వాత మరలా లూదియా గృహాన్ని దర్శించి 17వ అధ్యాయం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం మనం చూస్తే వారు అఫిపోలి తర్వాత అపోలినియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చింది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాను. అయితే పౌలు తన రెండో మిషనరీ ప్రయాణంలో తనతో పాటు ఎవరు తీసుకెళ్ళాడు గుర్తుందా? మొదటి మిషనరీ యాత్రలో బర్నబా పౌలు కలిసి వెళ్ళారు. రెండో మిషనరీ యాత్రలో పౌలుతో ఎవరు వెళ్ళారు? పౌలుతో పాటు ఎవరు వెళ్ళారు? పౌలు, శీలలు. వాస్తవానికి మార్కు విషయంలో వారికి కొంచెం వాగ్వాదాలు వచ్చి మార్కునేమో బర్నబా తీసుకెళ్ళాడు, పౌలు తనతో పాటు సిల్వాని తీసుకొని వెళ్ళాడు. వీరిద్దరూ ఆ ప్రయాణ ప్రారంభంలోనే వారు చూస్తే లూకాసు 16వ అధ్యాయంలో మనం చూస్తే వారు లుస్త్రాలో వచ్చినప్పుడు లుస్త్రాలో ఎవరు పరిచయం అయ్యారు? తిమోతి పరిచయం అయ్యారు. పౌలుకి తిమోతి పరిచయం అయ్యి తిమోతిని కూడా, అంటే రెండో మిషనరీ యాత్రలో పౌలుతో పాటు ఎవరున్నారు చెప్పండి? తిమోతి ఉన్నాడు, అలాగే లూకా కూడా ఉన్నాడు, వైద్యుడైన లూకా. ఈ విధంగా మీరు రెండో మిషనరీ యాత్రలో ఫిలిప్పీ నుండి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? తెస్సలోనిక వెళ్ళారు. తెస్సలోనికకి వెళ్ళినప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజ మందిరాన్ని చూసి అక్కడ దేవుడి కొరకు వాడబడుతూ ఉండేవాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే మనం 17వ అధ్యాయం చూసినా కనుక తెస్సలోనిక వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం అవుతుండేది కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి దగ్గరకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి, నేను అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 3వ వచనం చెబుతున్నాను, మృతుల నుండి లేచుట ఆవశ్యకం మరియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతము ఎత్తి చెప్పి వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండారు. తెస్సలోనికలో ఎన్ని విశ్రాంతి దినాలు ఉన్నాడన్నది ఇక్కడ మనకి 3. మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి ఉంటారు, కానీ అపోస్తుల కార్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంటే 3 విశ్రాంతి దినాలు దేవుని కొరకు బోధించడానికి అవకాశం దొరికింది. కానీ పౌలు తెస్సలోనికలో కొంత కాలం దాదాపు 4 నుండి 6 నెలల వరకు ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే మనము ఫిలిప్పీ పత్రికను ధ్యానం చేసుకున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు ఒక మాట అంటాడు, నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు మాటికి వచ్చి మీరు నాకు సహాయం చేశారంటారు. చూడండి, ఫిలిప్పీ పత్రిక లాస్ట్ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో 15 నుండి చూస్తే, ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు
ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాకు పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయపడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంటే మాటి మాటికి వచ్చి పౌలుకి సహాయం చేశారంటే తెస్సలోనిక ప్రాంతంలో పౌలు కొంతకాలము ఉన్నాడు. అర్థమవుతుందా? సమాజ మందిరంలో వాడబడటానికి 3 సార్లే అవకాశం ఇచ్చినప్పటికీ కొంతకాలం అక్కడ ఆయన నివాసం చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే పౌలు తన 3వ మిషనరీ యాత్రలో తెస్సలోనిక ప్రాంతంలో సువార్త పరిచర్య చేసి సత్యమును బోధిస్తున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు సువార్త పరిచర్య అనుభవించేవారు ఇతరులకు అందించగలుగుతారు. అవునా కాదా? మనమందరం కూడా సువార్తను అనుభవించి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు. కాబట్టి మనము చూస్తే ఈ సువార్త పరిచర్య విషయంలో మనము తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న ఆ యొక్క తప్పుడు బోధనలు కానీ అక్కడ జరుగుతున్న సంభవాలను కానీ ప్రజలకు సరైన అవగాహన కలిగించి వారికి సత్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, సత్యాన్ని మనము క్రీస్తుని అంగీకరించి మనం 3 విషయాలు తెలుసుకోవాలి. మన జీవితంలో సువార్తను మనం అనుభవించాం, ప్రభువుని మనం అనుభవించాం కాబట్టి మనం రక్షించబడ్డాం. అనుభవించిన మనమే ఇతరులకు ఏం చెప్పగలుగుతాం చెప్పండి? సువార్తను చెప్పగలుగుతాం కానీ అది మన సామర్థ్యంతో చేయగలిగేది కాదు. మనతో పాటు ఎవరు కార్యం చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యం చేసినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. మనమే అదే ఆపోజిట్ కార్యంలో ఎక్కువ చూసాం. దేవుని ఆత్మతో నింపబడి వారు నిలబడినప్పుడు వారు దేవుని సత్యాన్ని బోధిస్తుంటే ప్రజల హృదయాలు మంట కలిగాయి, వారి హృదయాలు నొచ్చుకున్నాయి. పాపం నుండి వారు ఏమయ్యారు? పశ్చాత్తాపులని వారి జీవితాన్ని దేవునికి సమర్పించారు. పౌలు ఎంతో సమర్పణతో రోషముతో తన నమ్మిన దేవుని గురించి అనేకులకు ప్రకటించాలనే ఉద్దేశంతో ఒక సువార్త దండయాత్రను ముగించి 2వ సువార్త దండయాత్రలో ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న ప్రజలను విశ్వాసంలో బలపరిచి సత్యంలో నడిపిస్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకతలు వచ్చాయి. మనం గ్రహించాల్సిన మరొక విషయం ఏంటంటే, సువార్తను మనం అనుమతిస్తేనే ఇతరులకు చెప్పగలుగుతాం. వాస్తవమే. మనం ఇతరులకి చెప్పేటప్పుడు, సువార్తను చెప్పేటప్పుడు కార్యం చేయాల్సింది మనలో కానీ ఎదుటి వ్యక్తిలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. మనము ఆత్మతో నింపబడినప్పుడు, మనము భారం కలిగినప్పుడు, ఆసక్తి కలిగినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు మన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. 3వ విషయం ఏంటంటే, మనం సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సత్యానికి తప్పకుండా ఏమొస్తాయి చెప్పండి? వ్యతిరేకతలు వస్తాయి. ఇది మర్చిపోవద్దు. మనము చెప్పేది అబద్ధ బోధ అయితే, లేకపోతే మనము చెప్పేది అనుకూలమైన బోధలైతే వ్యతిరేకతలు రావేమో, కానీ సత్యానికి లోకంలో ఎక్కడైనా మీరు పరిశోధించి అన్వేషించి తెలుసుకోండి. సత్యానికి ఏమొస్తాయి చెప్పండి? వ్యతిరేకతలు వస్తాయి. లోకంలో పాపం విస్తారంగా పండిపోవడానికి విస్తరించడానికి కారణం ఏంటి? దాన్ని అడ్డగించేవారు లేరు, దానికి వ్యతిరేకులు లేరు, కానీ సత్యానికి మాత్రం వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అలాగే పౌలు జీవితంలో కూడా తెస్సలోనిక ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తనకు భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. మీకు గుర్తుందో లేదో, యాసోను అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర వీరు దాగి ఉంటే ఆ విషయం తెలుసుకొని కొంతమంది ముఠా వారు ఉంటారు కదా సత్యానికి వ్యతిరేకంగా, వాళ్ళందరూ కలిసి ఆ ఇంటి మీద పడ్డారంట. ఆ యాసోని ఇంటి మీద పడినప్పుడు వారు ఏం చేశారంటే పౌలును, సీలను, తిమోతిని రహస్యంగా పంపించి వేశారు, గడియాకి పంపించేశారు. అర్థమవుతుందా? అంటే ఈ విషయాలు మీకు మనం ఈరోజు ఇంట్రడక్షన్ తెలుసుకుంటాం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే తెస్సలోనికలో సంఘం ఎలా స్థాపించబడింది కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫస్ట్ ఫిలిప్కి వచ్చాడు, ఫిలిప్ నుండి ఎక్కడికి వచ్చాడు? తెస్సలోనికకి వచ్చాడు, తెస్సలోనిక నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బెరయాకు వచ్చాడు. బెరయాలో ప్రజలు చక్కగా వాక్యం వింటూ వారు వాక్యాన్ని అంగీకరించి అవి అలా ఉన్నాయా లేదా పరిశీలన చేసి తెలుసుకున్నారని 15వ వచనం చూస్తాం. బెరయాలో కూడా మళ్ళీ వ్యతిరేకత వచ్చింది. ఈ తెస్సలోనిక వారు వీళ్ళు బెరయాలో ఉన్నారని చెప్పేసి అక్కడ కూడా తెరవడం మొదలు పెడితే అక్కడ బెరయా వాళ్ళు ఏం చేశారంటే, పౌలు, తిమోతి, సిల్వాను ఎక్కడున్నారు? బెరయాలోనే ఉండిపోయారు. పౌలు మాత్రం అక్కడ నుండి బయలుదేరి ఏథెన్స్కి వెళ్ళాడు. ఎక్కడికి? ఏథెన్స్కి వెళ్ళాడు. ఆ ఏథెన్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ విగ్రహాలను చూసి అక్కడ భయంకరమైన ప్రజలు భయంకరమైన విగ్రహాలుగా ఉండటం చూసి అక్కడ కూడా దేవుని కొరకు వాడబడి చక్కటి వాక్యం చెప్పి ఎంతో మందిని ప్రభు తట్టు నడిపించాడు. ఈ విషయాలని నేను చెప్పాను 17వ అధ్యాయంలో మీకు కనిపిస్తే. ఆ తర్వాత ఏ దేశం నుండి పౌలు కొరింథీకి వెళ్తాడు. కొరింథీకి వెళ్ళిన తర్వాత కానీ సిల్వాయిను అలాగే తిమోతి ఎక్కడున్నారు? బెరయాలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? బెరయాలోనే ఉన్నారు. పౌలు మాత్రం ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్ ఎక్కడికి వెళ్ళారు? కొరింథీకి వెళ్ళారు. కొరింథీలో కూడా అనేకమైన వ్యతిరేకతలు,
సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడ? కొరింథీలో ఒక మంచి కుటుంబము పౌలు పరిచయం అయింది. ఎవరు వాళ్ళు? అదనే చెప్తారు కొన్ని. ఎవరండి? డేరాలు పుట్టుకునేవారు ఒక కుటుంబం. అకుల్లా ప్రిస్కిల్లా పరిచయం అయ్యారు. అక్కడ 2 సంవత్సరాలు పౌలు ఉన్నాడు. ఆ 2 సంవత్సరాలు కొరింథీలో ఉన్నప్పుడు ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం యొక్క అప్డేట్స్ గురించి, అంటే సంఘం అక్కడ ఎలా విస్తరిస్తుంది, ఎలా ఆశీర్వదించబడుతుంది, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ప్రశ్నలు ఏంటి, అవన్నీ తిమోతి, సీలా తెలుసుకొని ఎక్కడికి వచ్చారు? కొరింథీకి వచ్చారు. కొరింథీకి వచ్చిన తర్వాత కొరింథీ నుండి విషయాలు తెలుసుకొని కొరింథీలో కూర్చొని తెస్సలోనిక పత్రికను రాశారు. అర్థమవుతుందండి? ఇది చెప్పడానికి ఈ విషయం అంతా చెప్పాను. ఎక్కడ నుండి రాశారు పౌలు? కొరింథీ పట్టణంలో ఉండి తెస్సలోనిక పత్రిక రాశారు. దాదాపు పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఇదే మొదటి పత్రికగా ఉండవచ్చు. ఎందుకంటే తన 2వ మిషనరీ జర్నీలోనే ఈ పత్రికను రాశాడు. ఆ తర్వాత చెరసాలలో ఉండి రాసిన పత్రికలని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. బైబిల్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఉండదు, అంటే దేని తర్వాత ఏదైనా ఆర్డర్లో ఉండదు. కాబట్టి మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి పౌలు ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించి మనము చాలా గొప్ప విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే చాలా మంచి మాటలు ఈ తెస్సలోనిక పత్రిక గురించి, గొప్ప సాక్ష్యం కలిగిన మాటలు మనం చూస్తున్నాం. చూడండి, తెస్సలోనిక పత్రికలో ప్రత్యేక 7వ వచనం మనం చూస్తే ఏమనుందంటే, కాబట్టి మాసిదోనియాలోను అఖాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఎవరంట? ఎవరు? తెస్సలోనిక సంఘం వారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సంఘాన్ని గురించి ఒక అవగాహన. ఇంకా ఈ సంఘాన్ని గురించి మనము కొరింథీ పత్రికలో కూడా చూసుకున్నాము. ఒకసారి 2వ కొరింథీ అనుకుంటాను 8వ అధ్యాయం తీయండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే 1 నుండి ఆ సంఘాన్ని గురించి కొంత అవగాహన రావడానికి మాటలు చెబుతున్నా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది. సంఘం గురించి వింటున్నారండి? మాసిదోనియా సంఘం వారంట దేవుని సువార్తను అంగీకరించిన తర్వాత వారికి ఏమొచ్చిందట? బహు శ్రమల వల్ల వాళ్ళు ఏమయ్యారట? పరీక్షించబడ్డారంట. ఆయన ఏం చేశారు? వాళ్ళు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? అత్యధికంగా సంతోషించారంట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఎంత అద్భుతమైన సాక్ష్యమో ఈ సంఘం గురించి. శ్రమల్లో ఆనందించారు, పేదరికంలో దాతృత్వమైన మనసు కలిగి ఉన్నారు. ఈ ప్రభు విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాల్గొన్న విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియు గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు. వాటి టెస్టిమనీ కదా, ఎంత గొప్ప సాక్ష్యం కదా. ఒక సంఘాన్ని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చూడండి, మనము చూస్తున్నాం కదా. ఏమని చెప్తున్నాడు? మాసిదోనియా వారు అక్కడున్న చుట్టుప్రక్కల ప్రాంత సంఘాలన్నిటికీ ఎలా ఉన్నారంట? 7వ వచనంలో మనం ఏం చదువుకున్నామో 1:7 అందరికీ మాదిరిగా ఉన్నారంట. మళ్ళీ మనం ఇక్కడ కొరింథీ పత్రికలు ఏం చదువుకున్నాము? వారు గొప్ప శ్రమలు, వారి ప్రభువుని అంగీకరించినందుకు, వారు విగ్రహారాధన విడిచిపెట్టి ప్రభువుని స్వరదృశ్యంగా అంగీకరించినందుకు వారు అనేకమైన శ్రమలకు అనుమతించబడ్డారంట. చూడండి, వారు బహుగా శ్రమలకు, పరీక్షలకు లోనవలసిన పరిస్థితి వస్తే ఆ శ్రమలను బట్టి, ఆ పరీక్షలు బట్టి ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ శ్రమల్లోనే బహుగా ప్రభువుని బట్టి ఏం చేశారంట? ఆనందించారంట. ఎంత గొప్ప సాక్ష్యం కదా. మనం ఎలా ఉంటున్నాం? నిజంగా మీకు చెప్తూ ఉన్నాను, క్రైస్తవ జీవితంలో యథార్థంగా భక్తి చేసేవారు, సంపూర్ణ సమర్పణత చేసేవారి జీవితంలో ఎన్ని విపత్తులు, ఎన్ని అడ్డంకులు, ఎలాంటి వ్యతిరేకతలు, ఎలాంటి హ్యూమిలియేషన్ అంటే ఎలాంటి ప్రజలు తృణీకరణ ఎదుర్కొన్నప్పటికీ దేవుని కొరకు వారు సత్యంగా నిలబడగలగటమే నిజమైన క్రైస్తవం. వారు బహుశ్రమల్లో, ఈ మాట బహుశ్రమల వల్ల పరీక్షించబడగా అత్యధికంగా ఆనందించారట. నిరుపేదలు, వారికి ఏమీ లేదు. నిరుపేదలు అంటే రోజు ఏ రోజుకి ఆ రోజు గడిచే పరిస్థితి. నిరుపేదలైనను వారికి ఎలాంటి మనసును దేవుడు ఇచ్చాడు? బహు దాతృత్వమైన మనసును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారు వారి అవసరాలను తీర్చబడడానికి కష్టమైన పరిస్థితుల్లో పరిచర్య కొరకు ఎంతగానో వారి దాతృత్వమైన, వారు ఇంకా అద్భుతమైన వారు తమ
దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే దేవునికి తమను తాము అప్పగించుకున్న వారు ఎవరి దగ్గరైనా ఎలా ఉండగలుగుతారు చెప్పండి? దేవుడిగా ఉండగలుగుతారు. తమ తాము అప్పగించుకుంది ఇంతగా చేయదురని నేను అనుకోనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా మనము ఏదైనా విత్తినప్పుడు మనం ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలం వస్తే ఎంత సంతోషం కలుగుతుంది? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి పౌలు తన సువార్త విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళినప్పుడు తెస్సలోనికలో తన పంట ఇంతగా పండిద్దని తను ఆశించలేదు. తను ఆశించిన దానికంటే ఎక్కువ అక్కడ ప్రతిఫలాన్ని తను చూశారనమాట. కాబట్టి తెస్సలోనిక సంఘాన్ని గురించిన ఒక అవగాహన మీకు కలగడానికి ఈ మాటలు నేను చదివించాను. మనం ఇప్పుడు తెస్సలోనిక పత్రికకు వద్దాము. మనం 3 వచనాలు చదువుకుని ఉన్నాం కదా, అందులో తీద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చూడండి, పౌలు ఎప్పుడు తన తగ్గింపు, సిల్వాను అలాగే తిమోతి ఎక్కడి నుండి వచ్చారు? తెస్సలోనికకు వెళ్ళి అక్కడ సంగతులు తెలుసుకొని వచ్చి చెప్పారు. అయితే తను ఏమని మెన్షన్ చేస్తున్నాడు? నేను రాస్తున్నాను అన్నట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ మొదటిగా ఏం చెప్తున్నారు? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న. ఎవరున్నారంట వీళ్ళు? ఎక్కడున్నారంటే ఈ సంఘము తండ్రి అయిన దేవుని యందు ఉన్నారు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికల సంఘమునకు. ఈ తెస్సలోనిక సంఘం ఎవరిలో ఉంది చెప్పండి? దేవునిలోను ప్రభువులోనూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఏం చెప్తున్నారు? సంఘమునకు పౌలును అలాగే ఎవరు? సిల్వానును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. పౌలు ఎప్పుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న సామర్థ్యాన్ని బట్టి తను ఎప్పుడు కూడా తన పక్కన ఉన్న వారి కంటే గొప్పగా ఎంచుకోలేదు. అది మనం నేర్చుకోవాలి. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో తగ్గింపుతో తను తన దీనత్వాన్ని ఏం చెప్తారు? తనతో పాటు ఎవరిని యాడ్ చేస్తాడు అక్కడ? తిమోతి, సిల్వాను శుభమని చెప్పి మేము ముగ్గురు కలిసి రాస్తున్నాము అన్నట్లు తనకు మెన్షన్ చేస్తున్నారు. తర్వాత కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఎప్పుడు కూడా పౌలు నోట నుండి వచ్చే కృపా సహితమైన మాటలు ఏంటంటే దేవుని కృప, ఆయన సమాధానం. నిజమే, ఈ లోకంలో మనం నిలబెట్టి కొనలేని మీరు ఉంటే ఏంటది? దేవుని కృప డబ్బిచ్చు కొనుక్కోలేము, సమాధానాన్ని ఏ కొట్లో కొనుక్కోలేము కదా. ఈ రెండు ఎవరు ఇవ్వాలి? మనకి దేవుడు ఇవ్వాలి. కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడు ఆయనే, సమస్త సమాధానానికి అధిపతి కూడా ఆయనే. కాబట్టి దేవుని ఎదురు నుండి కృపా సమాధానము నీకు కలుగునుగాక అని చెప్తూ ఆ సంఘాన్ని గురించి కొన్ని మాటలు, 3 విషయాలు చెప్తున్నాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని చూసారా? ఏంటంట? విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా పౌలు మెన్షన్ చేస్తున్నాడు. ఈ సంఘాన్ని అభినందిస్తూ ఆ సంఘానికి 3 ప్రాముఖ్యమైన అభినందనలు తెలియజేస్తున్నాడు. వాళ్ళలో ఏముందంట? విశ్వాసముతో కూడిన పని ఉంది, ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది, తర్వాత ఏముంది చెప్పండి? నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది. ఈ పదాలు మనం విడదీయలేని పదాలు. ఏంటంటే విశ్వాసము, క్రియ. పని అంటే ఏం చెప్పండి? విశ్వాసాన్ని, క్రియను మనం విడదీయలేం. తర్వాత ప్రేమ, ప్రయాసను విడదీయలేం. ఇంకోటి ఏంటి అక్కడ? నిరీక్షణ, ఓర్పు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలతో ఉండాలి. ఎంత అభినందనలు ఇస్తున్నాడో. క్రైస్తవ జీవితంలో ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఏంటి? విశ్వాసము, తర్వాత ఏంటి చెప్పండి? ప్రేమ, తర్వాత ఇంకోటేంటి? నిరీక్షణ. పౌలు కూడా 13 పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 ప్రాముఖ్యమైనది. వీటిలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటని చెప్పాడు? ప్రేమే అని చెప్పాడు. గుర్తుందా మీకు? మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో. కాబట్టి మనం చూస్తే చాలాసార్లు మనము విశ్వాసము మనకు విశ్వాసం ఉందని భ్రమపడుతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన విశ్వాసము
క్రియలతో కూడినై ఉండాలి. మనకు తెలుసు కదా, యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం తీసుకుంటాం ఆ మాటని. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షించగలదా? వింటున్నారా? క్రియలు లేని విశ్వాసం మనిషిని ఏం చేయదంట? రక్షించదు. సహోదరుడైనా సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంగా కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుగు చలి కాచుకొనడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదను. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియ ఉన్నది, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీ కనపరుతుందని చెప్పును. దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుచున్నది. పెద్దడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసేదనియు, క్రియల మూలంగా అతని విశ్వాసము సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. చూడండి, ఇట్లా చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు. మనము 3 విషయాలు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మన విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? క్రియలతో కూడినగా ఉండాలి. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్తే అది చచ్చిన దాంతో సమానం అంట. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు. ఇక్కడ ఒక భయంకరమైన మాట కూడా, దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నా, దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే, యేసు ప్రభువే దేవుడు, నాకు విశ్వాసం ఉంది అని చెప్పే వారి గురించి ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థుడా అంటున్నాడు. అంటే ఎందుకు వ్యర్థుడు? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే నమ్ముతున్నావు. దయ్యములు కూడా నమ్మి ఏమవుతున్నాయి? వణుకుతున్నాయి. కానీ వాళ్ళకి నీకు తేడా ఏంటి? నీ విశ్వాసంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? క్రియ ఉండాలి. అవర్ ఫైత్ మస్ట్ హ్యావ్ ఎ డీడ్స్. క్రియలతో కూడిన విశ్వాసం మనకి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏం చెప్పారు అక్కడ చూడండి. ఒక వ్యక్తి తన సహోదరుడు ఎవడైనా దిగంబరి అయ్యి ఆ నాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఎవడైనా శరీరంలో కావాల్సింది ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళాయ్యా. చాలా ఇబ్బందిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, తనకు కప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. తన కోసం ప్రార్థన చేసి సమాధానంగా వెళ్ళినా అంటే సరిపోదు. ఆ స్థితిలో ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సహాయము చేయాలి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు అని నువ్వు చెప్తుంటే నీ క్రియల్లో అది ప్రదర్శించినప్పుడు లోకం ఎలా ప్రభువుని తెలుసుకుంటుంది? అర్థమవుతుందండి? ఎంత అద్భుతమైన వివరణ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మంచి ఎగ్జాంపుల్, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము దేవుని పట్ల విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాడు? తనకు ఉన్న ఏకైక కుమారుని తీసుకొచ్చి దేవుడు బలిపీఠం మీద పెట్టి తనకు అర్పించమన్నప్పుడు పొద్దున్నే భార్యని చెప్పి మేము వెళ్ళి ఆరాధన చేసి వస్తామని కొడుకుని తీసుకొని కట్టెలు తీసుకొని దేవుని మాటకి వెనకాడకుండా వెళ్ళి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి మా బిడ్డను అక్కడ పెట్టి బలి ఇవ్వబోతుంటే దేవుడు ఒక మాట అంటాడు, ఆపేసి ఆ బలిని ఆపి ఒక మాట అన్నాడు, ఎందువలన నువ్వు నీ బిడ్డను కూడా నా కొడుకు ఇవ్వడానికి వెనతీయలేదు కనుక ఇందువలన నువ్వు నా ఎందుకు భయభక్తులు కలవాలా అని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. చాలా మంది క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని తమ భ్రమపడుతూ ఉన్నారు, విశ్వాసం అనుకుంటున్నారు, కానీ వారి విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. బైబిల్ చెప్తుంది, మన విశ్వాసము పరీక్షకు గురైనప్పుడు మనము ఆ యొక్క శోధనలో నిలిచినప్పుడు సువర్ణంగా మారుతామంట. ఆ శోధనలో మనం నిలవాలి, ఆ పరీక్షలో మనం గెలవాలి. ఆ పరీక్షలో విఫలమైపోతే నెక్స్ట్ దేవుడు ఇచ్చే బహుమానాన్ని దేవుడు ఎప్పుడూ అబ్రహాముని బహుగా ఆశీర్వదించి మొదలుపెట్టాడు. తన విశ్వాసాన్ని పరీక్షించి తన బిడ్డను కూడా దేవుడికి ఇవ్వడానికి వెనకాడని గొప్ప స్థితిని చూసినప్పుడు తన గొప్ప జనాంగంగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం, మనకున్న పేరే ఏంటి చెప్పండి? విశ్వాసం. కానీ మన విశ్వాసం క్రియలతో కూడా ఉన్నదా? క్రియలు ఉన్నాయా? సాయపత్రుడు వెనుగడానికి విశ్వాసంలో ఏముంది? క్రియ ఉంది. యథార్థంగా చెప్పింది, ప్రభా లాస్ట్ అప్పం ఇది వేసుకొని నా కొడుకు నేను తిరిగి చనిపోదాం అనుకుంటున్నాను, పర్లేదు తీసుకురా అన్నప్పుడు
ఏదయ్యా నువ్వు అని చెప్పి ప్రశ్నించకుండా విధేయత చూపించి ఆ చివరి అప్పాన్ని ఏం చేసింది? విధేయత చూపించి తన విశ్వాసము ప్రదర్శించి ఇచ్చింది. ఆమె పిండి తరిగిపోయిందా? ఆమె నూనె తరిగిపోయిందా? అర్థమవుతుందండి నేను చెప్పే విషయం. మనం విశ్వాస ప్రదర్శన చేయడంలో విఫలమైపోతున్నాం. మన విశ్వాసాన్ని క్రియల్లో కనపరచడంలో విఫలమైపోతున్నాం. దేవుడు మన విశ్వాసాన్ని ఖచ్చితంగా పరీక్షకు గురి చేసినప్పుడు మనం ఫెయిల్ అయిపోయి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు నిజమైన దేవుడు యేసయ్య నమ్మడం వేరు, ఆయన మాటకు విధేయత చూపించి ఆశీర్వాదాలు పొందుకోవడం వేరు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన జీవితాల్లో మన క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రదర్శించేవారుగా ఉండాలి. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసము. మన యొక్క ప్రేమ కలిగి ఉండటం మనం ఏం చేయాలి? ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. అందరినీ ప్రేమించగలగడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా, రోమపత్రిక 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలు ఏమవుతుందట? కుమ్మరించబడుతుందట. అది కుమ్మరించబడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు మనం ఎవరినైనా ప్రేమించగలుగుతాం. అగాపే లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ దైవ ప్రేమతో మన హృదయం నింపబడినప్పుడు ఎంతటి శత్రువునైనా కూడా ఈజీగా క్షమించగలుగుతాం, ప్రేమించగలుగుతాం, దేవునికి అప్పగించి ముందుకు కొనసాగలుగుతాం. అదే మనము 1 కొరింథీ పత్రిక 14:14 ప్రేమ కలిగినటకు ఏమవ్వాలంట? మనము ప్రయాసపడాలంట. ఏం చేయాలి? ప్రేమ కలిగినటకు ప్రయాసపడాలి. 3 విషయాలు ఈరోజు గుర్తుపెట్టుకోండి. తెస్సలోనిక సంఘంలో ప్రభు వారిని అభినందించడానికి కారణము వారి విశ్వాసం క్రియలతో కూడా ఉన్నది. రెండవదిగా వారి ప్రేమ ప్రయాసతో కూడా ఉన్నది. కాబట్టి మన జీవితంలో దైవ ప్రేమ కలిగి ఉండాలి. లోకంలో ప్రజలు రకరకాలుగా ఉంటారు. వారితో పాటు నువ్వు కంపేర్ చేసుకుంటే ఏం సుఖమో అర్థమవుతుందా? ఈ రోజుల్లో మాటకి మాట, క్రియకి క్రియ చేసుకుంటూ వెళ్తున్నారు క్రైస్తవులు కూడా. మనకి మీడియా వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజంలో కూడా ఒకరినొకరు విమర్శించుకోవటము, ఒకరినొకరు ఇలాంటివన్నీ చూస్తున్నాం. కానీ మనం భద్రపరచుకోవడం, వాటి నుండి దూరంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. తర్వాత మనకి ఈ యొక్క మీడియా వచ్చిన తర్వాత స్టేటస్లో కానీ, లేకపోతే ఫోన్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ ఒకరినొకరు ప్రజలు రకరకాలుగా ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే వి షుడ్ ఫైట్. మనము వారిలాగే మనం ప్రతీకారం తీర్చుకునే వారంగా ఉండాలి. మనం ప్రత్యేకింపబడిన వారము. వాడికి దేవుడి గురించి తెలియదు, దేవుడి వాక్యం తెలియదు, రకరకాలుగా ఉంటారు. మనము దైవ ప్రేమతోనే, వాక్యంతోనే, సత్యముతోనే వారిని ఏం చేయాలి చెప్పండి? గెలుచుకునే వారంగా ఉండాలి. అమ్మో, ఎంతసారి ఇబ్బంది పెడతారండి. చూసి ఈమె ఎంత కదిలించినా కూడా ఈమెలో వస్తుత్వం రాదు. ఈమె దైవ ప్రేమతో నింపబడిన తర్వాత మళ్ళా మనం కదిలించగలుగుతారా? నో వన్ కెన్ షేక్ us. అర్థమవుతుందా? ఆ స్థితికి మనం నింపబడాలి. దైవ ప్రేమతో మన జీవితాలు నింపబడడం కూడా చాలా ప్రాముఖ్యం. చివరిగా ఏం చెప్తాడు? నిరీక్షణతో కూడా మీ ఓర్పు. ఒక వ్యవసాయకుడు విత్తనాన్ని విత్తిన తర్వాత, పంట విత్తిన తర్వాత వెంటనే రేపే ఆ పంట రావాలనుకుంటారా? ఓర్పుతో ఎదురు చూస్తారు. ఆ ఓర్పు మనకి కావాలి. ఆ ఓర్పులోనే విఫలమైపోతే మనం ఏమైపోతాం చెప్పండి? పొందుకోవాల్సింది పొందుకోవాలి. మన జీవితంలో మనకు ఒక నమ్మకం ఉండాలి. నేను దేవుడి బిడ్డనే, నా జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు, ఇంకోటి ఆయన నాకు ఏది చేసినా మేలే చేస్తాడు. ఆ నిరీక్షణ మనకుంటే నిర్భరంగా ఉంటాం, ఓపికతో ఉంటాం. నాకు మేలే చేస్తాడని ఎదురు చూడగలుగుతాం. ఓర్పు కావాలి. నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఖచ్చితంగా నా పంట వస్తుంది, ఖచ్చితంగా నా ప్రయాస ప్రతిఫలం వస్తుంది. అన్యాయంగా బాధపరచబడుతున్నావా? అన్యాయంగా నిందించబడుతున్నావా? అన్యాయంగా తూలనాడబడుతున్నావా? వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయాలి? మనం వేచి ఉండాల్సిన స్థలం ఏంటి? ప్రభు సన్నిధి. కన్నీరు కాంచాలి. ప్రభువా, నువ్వే నా దిక్కయ్యా. ఈ యొక్క పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, అవమానాన్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు, నిందను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. మనము సత్య మార్గంలో ఉన్నామని ప్రజలకు రుజువుపరచడమో మామూలు విషయము కాదు. ఇవన్నీ ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మనం అప్పటి వరకు ఏం చేయాలి చెప్పండి? నిరీక్షణతో, నా ప్రభు, నేను ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నాను కాబట్టి, నేను ఆయన దృష్టికి ఖచ్చితంగా ఉన్నాను కాబట్టి, తగిన సమయం ముందు నన్ను దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయం ముందు నా అవమానానికి ఏమిస్తాడు చెప్పండి? పూదండలు ఇస్తాడు. నా
దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు కార్యం చేసే లోపే నేను నిరీక్షణ కోల్పోయి దిగజారిపోయి నా బ్రతుకంతా ఎలా ఉంది, నా జీవితం అంతా ఎలా ఉంది, దేవుడు నాకేం చేశాడు. కొంతమంది దేవుడిని ఎవరైనా ఏదైనా అంటే ఎంత బాధ ఇస్తుందో, దేవుడి కార్యం జరగట్లేదని కోర్టులో దేవుడు వారికి న్యాయం జరగట్లేదని దేవుడు ఏం చేశాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఆయన ఎందుకు నేను వెంబడించాలి, నేను ఇంకా ప్రార్థన చేయను, నేను ఆయన అడగను, ఆయన నాకు అన్ని మోసమే చేశాడు. ఎవరంట? ఎంత ధైర్యంగా అంటారు, వేసేం పెట్టాలంటే ఎంత నోరు వచ్చిందో మన తల్లికి. ఆయన నాకు ఏం చేశాడంట. అదేనా నీ నిరీక్షణ, అదేనా నీ ఓర్పు, అదేనా నీకు నాలో మనం నిజంగా దేవుడి పెట్టలేదు. ప్రభా నాకు ఎందుకు అనుమతించావు, నన్ను ఇంకా ఎక్కడ మార్చాలనుకుంటా, నన్ను ఎందుకు ఇంకా సరి చేయాలనుకుంటున్నా, ఏ విషయంలో నేను ఇంకా బాగుపడాలి, నాకు నేర్పించాయా. దేవుడు మనల్ని విరక్తి కొట్టి మన ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాం. నన్ను వారు వెళ్ళి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ విరవబడే అనుభవాన్ని మనం ఇష్టపడాలి. ప్రభువా నాలో నీకు ఏదో నచ్చకే నాకు ఇది అనుమతించావు, నాలో ఏమి విరగొట్టాలనుకుంటున్నా, నాలో ఏది సరి చేయాలనుకుంటున్నా, నాకు సహాయం చేయ ప్రభు అని మన జీవితంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు మనల్ని పరిశీలించుకోవాలి. కానీ దేవుడిని ఏం చేయకూడదు, దింపించకూడదు. ఎందుకంటే మన పరిస్థితులు మారినా ఆయన సార్వభౌమాధికారి, మన పరిస్థితులు మారినా ఆయన ఎన్నానే నిరంతరంగా ఏకరీతిగా ఉన్నామని ఆ నమ్మకం, ఆ విశ్వాసం ప్రభు పట్ల ప్రదర్శించలేకపోతే కార్యాలు చూడలేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. కాబట్టి మన పరిస్థితులను బట్టి దేవుడిని నిర్ణయించడం కాదు, మనల్ని తొంగి చూసుకోవాలి. ప్రభా వై తీసుకోవాలి, ఎందుకు 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 నాకు బయలుపరచాన్ని ప్రభు దగ్గర సరి తీసుకోవాలి. అన్నీ ఉండి గర్వంతో అహంకారంతో బ్రతికి ఎవరికి ఉపయోగం లేకుండా మన కోసం మనం జీవించి ఏం ప్రయోజనం అండి? విరవబడి మనల్ని అనేకరికి ఆశీర్వాదకరంగా ఉండడమే మంచిది కదా. అవునా కదా? చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి చూసారా, ఈ తెస్సలోనిక సంఘము ఒకప్పుడు విగ్రహారాధికులుగా పాపంలో శాపంలో నశిస్తున్నాయి. విడులు దేవుని వాక్యానికి విధేయత చూపించి క్రియలతో కూడా విశ్వాసాన్ని కలిగి తర్వాత ఏం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉండడంలో ప్రయాసపడుతూ ఇంకా వారి నిరీక్షణకు వచ్చిన ఓర్పును కలిగి నిరీక్షణ వారు ఏమన్నట్టు వచ్చిన నిరీక్షణతో కూడా ఏం కలిగి ఉన్నారు, ఓర్పును కలిగి మంచి ప్రశంసలు పొందుకొని ఉన్నారు. వారు ఆ విధంగా ఉండడాన్ని బట్టి వారి చుట్టుపక్కల ఉన్న సంఘాలు, అదేనా మనం 7వ వచనంలో చదువుకున్న మాసిదోనియాలను అకయాలను విశ్వాసులందరికీ ఈ తెస్సలోనిక సంఘం వారు ఏమయ్యారంట, మాదిరి అయ్యారంట. ప్రభు మా సంఘాన్ని కూడా అన్ని విషయాల్లో మేము మాదిరిగా ఉండటానికి మమ్మల్ని మలచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని నీ వాక్యంతో ఉజ్జీవింప చేయండి, సత్యమైన బిడ్డలుగా నీ కొరకు బ్రతకడానికి మనకు సహాయం చేయాలని ఆశ మనకు ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ముందు మనకి ఏముండాలి, ఆశ ఉండాలి. ఆసక్తి ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి తెస్సలోనిక సంఘం వలె పరిశుద్ధాత్మ దేవుడు మనకేమో ప్రియులతో కూడిన విశ్వాసాన్ని, ప్రయాసతో కూడిన ప్రేమను, అలాగే ఓర్పుతో కూడిన నిరీక్షణను అనుగ్రహించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారు. అందరం లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. మహోన్నతుడైన దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి, చూపిన ప్రేమను బట్టి, మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి కృతజ్ఞత. అందరం కూడా ప్రభుత్వం మన చేతులెత్తి మన ప్రాణాత్మకమైన దేవుడికి సమర్పిస్తూ, మంచి దేవుడు ఇస్తయ్యా, గొప్ప కృపను నాకు ఇచ్చావు అయ్యా, మీరు ఇచ్చిన విశ్వాసము నాకు క్రియలతో ఉన్నట్లుగా నాకు సహాయం చేయండి. నేను మంచి ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రభా ఓర్పునివ్వండి. నిరీక్షణ విషయంలో మీరు కార్యం చేస్తారు, నా జీవితంలో అద్భుతం చేస్తారని నిరీక్షణతో ఎదురు చూడగలిగే మనసును నాకు దయచేయండి. ప్రభువుకు మనం సమర్పణ చేసుకుంటూ అందరం ప్రార్థన చేద్దామా? మన చేతులెత్తి ఆరాధన రంగాలే మీకు దేవుడి వైపు చేతులెత్తి మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పణ చేసుకుంటూ ఆత్మతో